కడపకు రమేష్ మృతదేహం, మదనపల్లిలో అంత్యక్రియలు. రాజధానిలో ఉగ్రవాదుల పాగా, రుజువు చేసిన ఖాకీల డొల్లతనం. అనుక్షణం అప్రమత్తం, భాగ్యనగరంలో భయం భయం. అదును చూసి వికారుద్దీన్ దాడులు, మత్తులో జోగుతున్న పోలీసులు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. మన పోలీసులకు అసలు సిగ్గే లేదు. ఎవరెలా చచ్చినా పట్టించుకునే తీరిక లేదు. టెర్రరిస్టులు కానిస్టేబుల్ ని కాల్చి పారేసి పట్టుమని 10 గంటలైనా కాకముందే హ్యాపీగా పికెట్లోనే ముసుగుతన్ని గుర్రు కొట్టారు. ప్రభుత్వం ఇచ్చిన తుపాకుల్ని గాలికి వదిలేసి మరీ నిద్రావస్థలోకి జారుకున్నారు. వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా. సోమది అయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. ఇది పాత బస్తీ హుసేనియాలంలోని హోటల్ ఓల్గా. ఏపీఎస్పీ కానిస్టేబుల్ రమేష్ ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం. సంఘటన తర్వాత ఇక్కడ అదనపు ఫోర్సును ఏర్పాటు చేశారు. సంఘటన జరిగి 24 గంటలు కూడా కాలేదు. మరి ఇక్కడ పోలీసులు ఎంత అలర్ట్ గా ఉన్నారో చూడండి. టీవీ9 ఈ దృశ్యాల్ని చిత్రీకరిస్తుండగా ఆ ప్రాంత ఇన్ఛార్జ్ అక్కడ ఆగారు. తమ ఖాకీలు హ్యాపీగా కునుకు తీయడం చూసి షాక్ అయ్యారు. ఆగ మేఘాల మీద వారిని నిద్రలేపారు. డ్యూటీ చేయకుండా రిలాక్స్డ్ గా ఉన్న ఖాకీలకు బాస్ క్లాస్ ఇచ్చాడు. అలర్ట్ గా ఉండమంటే ఇదా అంటూ సీరియస్ అయ్యాడు. ముగ్గురు మా వాళ్ళు ఇద్దరు కూర్చుంటే వాళ్ళు పడుకుంటే అందుకే అన్నా కదా. మరి మహాబలి ముందే అందుకే మా గురించి సార్ చేస్తున్నామా చేసి తీసుకోవాల్సిన గవర్నమెంట్ మాత్రమే. ఆల్రెడీ మేము సెంట్రీ పోస్ట్ చేసినాం సార్. మీ వాడు మరి మీ వాడు అనుకుంటారు. మీ వాళ్ళు ఒక మాట్లాడడం లేదు. మీరు మేము వచ్చి బయట చెప్పమని కష్టాలు ఉంటాయని మాకు కష్టాలు లేవు. మా ఏసీ గారు మా ఏసీ గారు బాధుకుంటున్నారు. దేవుడు మహానుభావుడు అని చెప్తున్నారు. నువ్వు వచ్చి సిగ్గుమానులు పడుతున్నట్టు మాకు ఏం చేయాలి మాకేం అర్థం కావట్లేదు. వాళ్ళతో మాడుతున్నాడు బాబు.
కానీ ఇప్పుడు వచ్చి వీళ్ళ ముందు మీడియా ముందు కూడా మాకు చిక్కు లేదా మనం లేదంటే పెళ్ళాం రోజు 2 సంవత్సరాలు బయట ఉన్నాం మరి మేము చేస్తాం ఒకటి పోస్ట్ చేసి ఇద్దరు పోస్ట్ చేసే సంవత్సరాలు చూస్తే ఇద్దరు సార్ 3 గంటలకు డ్యూటీ చేసినాడు 3 గంటలకు మసీద్ అయిపోయి భోజనం పోతాడు ఒకడు భోజనం ఒకడు ఉన్నాడు 10 గంటల నుంచి కంటిన్యూ డ్యూటీ 3 గంటలకు అయిపోయింది సార్ మక్క మసీదు 3 గంటలకు ఒకటి పోయినాడు 3:30కి జరిగింది మరి ఇప్పుడు భోజనం చేసుకొచ్చి ఇటు పోవాలి మళ్ళీ మరి మనిషి ఎంతమంది ఉంటాడు మనిషి మాకు ఇప్పుడు ఏం శివనా ఒక ఫ్రెండ్స్ ఏముందిడా ఒక సెంటర్ 10 రోజులు కూడా చేసుకున్నాడు ఏదో ఒక పేరు అటాక్ ఎత్తాడు శాఖలు అయితే మేము వచ్చేస్తాం ముట్టుబాగులు తీసుకొని ఎక్కడ జరిగేది అంటే అందరం ఉంటాం 3 కానిస్టేబుల్స్ ఒక హెడ్ కానిస్టేబుల్ మేలుకుంటాడా సార్ ఇచ్చిన క్లాస్ కు పోలీసులు తెగ ఫీల్ అయిపోయారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. నిద్రమత్తు వదిలించుకొని డ్యూటీలోకి దిగారు. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. చూశారు కదా, ఇది మన కాకీల పరిస్థితి. క్షణక్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన ఈ సమయంలో కూడా పోలీసులు తమ మొద్దు నిద్ర వేడకపోవడం విచారకరం. కెమెరా పర్సన్ సిద్ధుతో రవీంద్ర, TV9 హైదరాబాద్. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా ఆ మత్తులో